హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి టాక్స్. ఇవాళ ఈవినింగ్ మా ఇంట్లో చిన్నగా పెసర్ల కర్రీ వండినా. లైక్ ఎంత బాగుంది అంటే ఈ రెసిపీ మీతో ఎందుకు షేర్ చేసుకోవద్దు అనిపించింది. లైక్ ఏముంది, ఈజీనే. ఒక 5 minutes స్టవ్ కాడ ఉన్నామంటే అయిపోద్ది. సో కొంచెం వాటి కోసం ఒక బౌల్లో వాటర్ ఎసర్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మెత్తగా కాకుండా కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. అవి కొంచెం ఉడికిందో లేదో చూసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత స్టవ్ మీద లైక్ మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని అవి గోలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే మధ్యలో మా పొట్టోడు వచ్చిండు. సో పసుపు, అల్లం వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై చేయాలి. అల్లం స్మెల్ పోయేదాకా, పసుపు స్మెల్ పోయేదాకా కొంచెం ఆయిల్లో స్మెల్ వేగేలాగా కొంచెం వేంపితే దాని తర్వాత మనం ఉడికించుకున్నాం కదా, అవి ఉడకబెట్టిన పెసర్లు అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత కొంచెం లైక్ కలబెట్టి ఒక 5 minutes హైలో పెట్టి వదిలేసేయాలి. ఎందుకు అనంటే ఒక 5 minutes, బట్ దాని దగ్గరలో ఉండాలి. 5 minutes అంటే అటే వెళ్ళిపోయినారనుకో మాడిపోతుంది. సో ఎందుకంటే దాంట్లో ఉన్న అడిప్ట్ అయిన వాటర్ మొత్తం హైలో పెట్టేస్తే బయటకు వచ్చేస్తాయి. నేను కూడా లైక్ లాస్ట్ టైం నాకు ఫీవర్ వచ్చినప్పుడు మా అత్తయ్య చేసి పెట్టింది. సో అప్పటి నుంచి అనుకుంటున్నా మళ్ళీ వేసుకోవాలి కర్రీ, మళ్ళీ చేయాలి అనేసి. సో ఈరోజు వీలైంది, ఈరోజు చేసేసాను అనమాట. సో చూసారు కదా, చెప్పాను కదా వాటర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనేసి. కొంచెం వాటర్ కొంచెం ఇగ్గిన తర్వాత అందులో ఉప్పును కారం వేసేయాలి. కారం వేసిన తర్వాత మళ్ళీ కలిపెట్టుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకొని వదిలేసేయాలి. మంచిగా ఆయిల్ కొంచెం ఎక్కువ, అంటే మరింత కాదు, కొంచెం పోసే దానికన్నా సరిపడకన్నా కొంచెం పోస్తే ఇవి అంటే లైక్ బొబ్బల్లా ఉంటాయి కాబట్టి అందులో మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఉడికినవి ఫ్రై అయితే ఎంత టేస్ట్ వస్తాయి. సో నేను బయట కూర్చున్నా సరే పప్పు ఇట్లా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వచ్చిందనమాట. లైక్ ఇట్లా ఓపెన్ చేయగానే గుప్పుమని వస్తుంది. నేను తర్వాత కొంచెం ధనియాల పొడిను, మన ఇంట్లో గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదు అని అంటే ఓన్లీ ధనియాల పొడి అయినా పర్లేదు. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే లైక్ చికెన్, మటన్ ఆ టైప్ ఆఫ్ ఉంటుంది. వేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఇంకా వేడి అన్నంలో హైలైట్ ఉంటుంది. బట్ మేమైతే చపాతీ చేసుకున్నాం. బట్ చపాతీలో కూడా హైలైట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఏది బాగుందో కామెంట్ చేయండి. లైక్ ఈ వీడియో చూసారు కదా, ఈ కర్రీ అయిందనమాట. లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చూసి ఖాళీ వెళ్ళిపోద్దు, లైక్ కొట్టి వెళ్ళండి, ఓకేనా. సో దీనికి నేను చపాతీ చేశాను. చపాతీ పిండి కలిపి, అంతకుముందు రాదు భయ్యా నాకు చపాతీ చేయడం. తర్వాత అంటే లైక్ చేస్తుండే వచ్చిందనమాట. ట్రై చేయాలి కదా, అంటే అన్ని సిచ్యువేషన్స్ ఒకేలా ఉండే కాబట్టి కొంచెం నేర్చుకున్నాను అనమాట. అంతకుముందు నేను చపాతీ చేస్తే పిండి ఉండేదంతా. బట్ ఇప్పుడు అట్లా కాదు, నేర్చుకున్నా. కాకపోతే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మంచిగా చేస్తాను. నాకన్నా మంచిగా వంట వచ్చిన వాళ్ళు ఉంటే చేయలేకపోతాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని పేర్లు పెడతారో, ఈ వంటలు చూసి ఏం చేస్తారో అనేసి ఒక భయంతో ఆగమాగం చేసేస్తాను అనమాట. కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని విసుకుతే మంచిగా వస్తాయి. అంతా విసికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకున్న తర్వాత మేము ప్లేట్ మీద వేసుకుంటాం. మీరే లైక్ అందరూ ఫ్లోర్ మీద వేసేస్తారు కదా స్టవ్ కాడ, మేము అట్లా ప్లేట్ మీద వేసేస్తాను నేనైతే.
నాకు అదే చెప్పిన కదా పిండితో చేస్తే పిండి అయితే నాకు చేయడమే రాదు, అందుకే మేము ఆయిల్తో చేస్తాం. ఇంకా మళ్ళీ కాల్చేటప్పుడు కూడా ఆయిల్ అవసరం ఉండదు కదా. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత మంచిగా చేయడం వస్తుందో, మంచిగా వంగుతుంది కూడా. పెసల్ల కర్రీ విత్ చపాతీ ఈరోజు నైట్. బట్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వ్యూస్ రావడానికి ప్లీజ్ జర చిట్కాలు ఉంటే ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోతో. బాయ్.